నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర మరోసారి శాసన మండలికి ఎంపిక కావడంతో ఆయన అనుచర వర్గం టీడీపీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. బాణసంచ పేల్చి మిఠాయిలు పంచుతూ వేడుక నిర్వహించారు. శాసన మండలిలో మరోసారి తన గలం వినిపిస్తానంటున్న ఎమ్మెల్సీ బీదా రవిచంద్రతో మా ప్రతినిధి నరసింహులు ఫేస్ టు ఫేస్. ఏపీలో మరోసారి నెల్లూరు జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బీదా రవిచంద్ర శాసన మండలికి ఎన్నికయ్యారు. నిన్న ఆయన డిక్లరేషన్ తీసుకొని ఇవాళ నెల్లూరు వచ్చిన సందర్భంగా అఖండ స్వాగతం లభించింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇవాళ కేకులు కట్ చేస్తూ ఆయన్ని అభినందనలతో ముంచెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. పదవి రెండోసారి రావడం పట్ల ఆయన ఏమంటున్నారో నేరుగా రవిచంద్రన్ అడిగి మరి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కంగ్రాచులేషన్స్ అన్న హెచ్ఎంటీవీ తరపున మీకు ప్రత్యేక. ఎలా ఉంది ఈ ఫీల్? కార్యకర్తల ఉత్సాహం, అభిమానం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సుదీర్ఘ కాలం 30 సంవత్సరాల పాటు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఏ బాధ్యతలున్నా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నన్ను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఒక సొంత బిడ్డగా ఆశీర్వదించారు, ఆదరించారు. ఈరోజు శాసన మండలి సభ్యుడిగా రెండోసారి నాకు అవకాశం కల్పించిన పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నిరంతరం నాకు సహకారం, ప్రోత్సాహాన్ని అందిస్తున్న నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ పటిష్టతకు శాసన మండలి సభ్యుడిగా ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ పెద్దలు, అదేవిధంగా కార్యకర్తలు అందరితో కలిసి నడుస్తానని చెప్పి తెలియజేస్తుంది. నెల్లూరు సమస్యలపైన శాసన మండలిలో మీరు ఎలా అంటే జిల్లాలో అన్ని నియోజకవర్గాలకి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులే ఉన్నారు. పార్లమెంట్లో కూడా రాజ్యసభ సభ్యుడు ఉన్నారు, పార్లమెంటు సభ్యుడు ఇద్దరు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏదైనా శాసన మండలి ద్వారా మన జిల్లాకు కానీ రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉండేటట్టుగానే మేము ఆ వాణి వినిపిస్తాం. ఇది నెల్లూరు జిల్లా నుంచి రాష్ట్ర శాసన మండలికి రెండోసారి ఎంపికైన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర జిల్లా పట్ల, అలాగే అధినాయకుడి పట్ల ఆయన చూపుతున్న అభిమానం, అలాగే జిల్లా పట్ల అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అన్ని చోట్ల కూడా శాసనసభ్యులు ఉన్నారు, అలాగే రాజ్యసభ, అలాగే పార్లమెంట్ నుంచి కూడా ఉన్నారు. మిగిలినటువంటి అంశాల్లో తాను ముందెత్తి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సమస్యలపై శాసన మండలిలో ప్రస్తావిస్తానని చెప్పి మరోసారి భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇది బీదా రవిచంద్ర ఎమ్మెల్సీగా రెండోసారి ఎన్నికై నెల్లూరుకు వచ్చిన సందర్భంగా ఆయన స్పందన. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, హెచ్ఎంటీవీ, నెల్లూరు టీడీపీ కార్యాలయం.